తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. రాజకీయాలు వదిలేస్తా. రాజకీయాలు వదిలేస్తా. మంచిది. స్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. ఓకే ఓకే. ఆహా, ఎప్పుడో రక్త సంబంధం సినిమాలో సావిత్రి తర్వాత ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నువ్వే కదరా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు, ఒక ఫైటర్ కూడా. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. అంటే ఆ యుద్ధంలో నేనే గెలిచాను. జగనన్న మీద ఏగ వాలనివరు, మీద ఏగ వాళ్ళదంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు. పార్టీపై ఒక విమర్శను కూడా పడనివరు. జగనన్నను విమర్శించే వాళ్ళను ఎదుర్కోవడంలో వెనుకడుగు వేయని రౌడీ చెల్లెలు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆమె మరెవరో కాదు, మంత్రి రోజా. వచ్చిందండి వయ్యారి. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే తీసి గుర్తులో పెట్టు. రోజా గారు, ఇంటర్వ్యూ చేసే ముందు ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఏదో ఒకటి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్స్ అడగొద్దు, ఈ క్వశ్చన్స్ అడగొద్దు అంటే ఇప్పుడే చెప్పండి, నేను మైక్ తీసి వెళ్ళిపోతాను. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? వ్యక్తిగత విషయాల వరకు అయితే ఓకే గానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విషయాలైతే మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. పొట్టోడికి దోలు తీరిపోయింది. నాకు జగనన్న అంటే చాలా ఇష్టం. నేనంటే నీకు ఎందుకు రా? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. దేవుడిచ్చిన బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు ఆ ఫ్యామిలీ. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఆడపడుచుని గౌరవించడం అనేది జగన్ సార్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అవునా? నిజమా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను. సొంత శరీర బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది కంప్లైంట్. మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రం? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నువ్వు కొట్టావా? ఏ డౌటా? జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. వేసేసాడు, బాగా వేసేసాడు. నా ఫ్రెండ్స్ పిల్లలందరూ అడుగుతారు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు? దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి కోపం టక్కని వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉండదు, వచ్చినంత సేపులో ఆవేశంగా మాట్లాడతాం అంతే. నాకు ఇక్కడ ఎవరి మీద పర్సనల్ గా కోపం లేదు. రుకో జరా, సబర్ కరో. ఏదో నీ భార్యను అనేసారు, చాలా బాధపడిపోతున్నావే. చంద్రబాబు నాయుడు, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. జగనన్న ఆశీర్వాదంతో ఒకవేళ ఎప్పుడైనా పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుందా? నేను రాజకీయాలు వదిలేస్తా. నేను చెప్పేది మీకే కాదు, ప్రజలందరికీ కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మేము పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దోల తీరిపోయింది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరున్నదే 11 మంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చీరాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. చూడండి అక్కడ ఏముందో,
మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ వేవర్ టు సోలార్ ప్రాజెక్ట్ సెటప్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అండర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైందిరా? మ్యానుఫ్యాక్చరింగ్ టెండర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? Babu Naidu has compared you to Pablo Escobar. పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను. తొందరగా వెళ్ళాలి రే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. Pablo Escobar. ఆ బోయ్ రాట్లేనే. హార్లో ఎస్కోబార్. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఏంటి బాబన్న? ఇంకోసారి హార్లో ఎస్కోబార్. అటు చూడు బే. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. గుడ్. ఎల్కేజీలో పడండి. I have 2 questions for you. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సారీ అండి, లేదు, నో ఛాన్స్. అట్లుంటది మనతోని. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.